నాకు తెలిసి మీరు ఈ సుదీర్ఘ జర్నీలో ఎక్కువ గాయపడ్డది మీరు బీజేపీ అనుకుంటా సార్. అవును. పెట్టిన వాళ్ళు, గాయపరిచిన వాళ్ళు. టీఆర్ఎస్లో గాయం అయింది కానీ బట్ అది దాన్ని నేను గాయం అనుకోలేదు. స్నేహంలో ఇదొక చేదు. వచ్చేటప్పుడు మీరు చెప్పొచ్చారా సార్? బయటకు వచ్చేటప్పుడు కేసీఆర్ గారికి మీ బావగారు చెప్పొచ్చారా? కేటీఆర్కి చెప్పిన కదా, కేటీఆర్కు చెప్పి నేను ఒక్క నిమిషం మాట్లాడాలా అని అంటే ఒక్క నిమిషం కూర్చోండి అంకుల్, నేను కొద్దిగా మాట్లాడుతున్నా, నేను డాడీతో ఫోన్లో మాట్లాడి పంపిస్తాం మిమ్మల్ని అన్నాడు. అరగంట అయింది, 45 మినిట్స్ అయింది. ఏం నాన్న ఏమైంది? అరగంట 45 మినిట్స్ అయిపోయింది కదా. నేను ఇప్పుడే మాట్లాడిన అంకుల్, ఫోన్లో మాట్లాడుతాను అంటున్నాడు. నో ఫోన్, ఒక్క నిమిషమే మాట్లాడతా అంటే కాదు, నువ్వు ఒక్క 5 నిమిషాలు ఉండు అన్నాడు. అని మళ్ళీ 2-3 డేస్ తర్వాత రమ్మంటున్నాడు అన్నాడు. చూడ్డాను నేను 5 నిమిషాలు ఉంటా, మాట్లాడిస్తే మాట్లాడచ్చు, లేకుంటే కాలు బయట పెడితే మళ్ళీ ఇక రాను, మీ ఇష్టం అని. చూసిన 5 మినిట్స్ అయిపోయింది నాన్న, ఓకే బాయ్ అని వచ్చేసిన. మళ్ళీ వచ్చిన తర్వాత 3వ రోజే ఈ లక్ష్మణ్ ఇల్లు పట్టుకోవటం, అమిత్ షా గారు రమ్మంటాను అంటాం. సరే, ఆయన కూడా నన్ను భలే రిసీవ్ చేసుకున్నాడు. బాబు మోహన్ జీ आइए, आपका बारे में सुना, आप अच्छा लीडर है, नॉन करप्टेड लीडर है, बहुत खुश, मगर आप 2 स्टेट्स में काम करना, मैं आपका बारे में सुना, आप యాక్టర్ అని అన్నాడు. ఆయన మంది పాపం, కానీ ఆయన ఎప్పుడు వచ్చినా నాకు ప్రోగ్రాం చెప్పలేదు. నెంబర్ 2 అంత రిసీవ్ చేసుకోవటం తట్టుకోలేపారు మిమ్మల్ని. వాళ్ళ ముఖంలో ఏంటి, వాళ్ళు తట్టుకోకపోతే నాకేంటి సార్. నేను క్యాబినెట్ మంత్రి, వాడు ఎమ్మెల్యే, ఆడ టీల్లో కూడా అసెంబ్లీలో కూర్చునే వాళ్ళు సోఫాలలో కింద, చాయ్ టైం ఇది, నన్ను చూసి లేచి నమస్కారం సార్ అన్నోళ్ళు. ఆడికి ఏదైతే నాకేంటి సార్, నేనే. ఇప్పుడేంటి సార్ పరిస్థితి? మరి ఇప్పుడు ఎంపీగా ఏంటి పరిస్థితి? మీరు ఫండ్స్ గిన్స్ అన్ని రెడీ చేసి వాళ్ళు గారు నేనే చూసుకుంటా అంటుండు కదా. అంతేనా? నీకెందుకు, నేనున్నా అంటుండు. ఏమున్నా ఏంటి అనేది ఇంకా మాట్లాడలేదు కదా. అవును, నిన్ననే కదా. ఇవాళనేమో కొంచెం నేను ఇది థెరపీ చేయించుకుందామని ఉన్నాను. ఇప్పుడే పాలగారి ఫోన్ వచ్చింది. అసలైతే ఈ ఫోన్ మధ్యాహ్నం రావాలి. ఇక నేను ఇప్పుడు రాలేనులే అని చెప్పిన. ఈ నొప్పితో నేను బాధపడుతుంటే ఇప్పుడు వైజాగ్ మార్నింగ్ ఫ్లైట్కి పోతే వైజాగ్ పోవాల్సిందే మనం అంటాడు. ఒక ప్రెస్ మీట్కి అటెండ్ అయ్యి రావాలి నువ్వు మార్నింగ్ ఫ్లైట్కి రా, మళ్ళీ ఈవినింగ్ పంపిస్తా అంటున్నాడు. ఓకే, నేను కుంటుకుంటా నేను ఫ్లైట్ ఎక్కి దిగి ట్రైన్ అయితే కదా. ఏపీ రాజకీయాలు చూస్తుంటే ఈ పాల్గారి పరిస్థితి ఏంటి సార్? అంటే ఎవరి పరిస్థితి ఏంటో ఏముంటుందో, మన వాళ్ళ పరిస్థితులు మనకెందుకు, ఎవరి స్టామినా వాళ్ళది. నాకు వరంగల్, నాకు కొట్టిన పిండి, నాకు టీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ నన్ను మించిన క్యాండిడేట్లు అయితే నాకు, అంటే 2-3 పేర్లు వింటున్నాను. నాకున్న చరిష్మా, నాకున్న పరిచయాలు, నన్ను ఢీకొనే అంత కెపాసిటీ ఎవరికి కనపడట్లేదు. క్రిస్టియన్ ఓట్లు ఎక్కువ, 4 లక్షల దాకా ఉంటాయండి. ఓకే, అంటే ఒక్క వరంగల్ హన్మకొండ నేను మాట్లాడేది, రాష్ట్రం అంతా కాదు. మళ్ళీ కేపాల్ గారికి అక్కడ క్రిస్టియన్స్కి చాలా సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ని ఆయన ప్రెసిడెంట్ కాకముందు తీసుకొచ్చారు వరంగల్కి ఒకసారి, ఆయన సొంత ఫ్లైట్లో. ప్లస్ హోలీ ఫీల్డ్ అని బాక్సర్, ప్రపంచ బాక్సర్ ఆయనను కూడా తీసుకొచ్చాడు ఒకసారి పెద్ద ప్రేయర్ మీటింగ్లు. ఇంకొక ఆయన ఎవరు తీసుకొచ్చాం 3 సార్లు వరంగల్కి. ఈ క్రిస్టియన్ ఫ్యామిలీస్ పాల్గారిని ఇక ఒక దేవుడిగా అట్టుండే ఆయన ప్రేయర్ మీటింగ్స్ అవన్నీ. ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? ఎంపీ అంటే మామూలు విషయం కాదు, ఎందుకంటే 7 నియోజకవర్గాలు. అవును, 7 నియోజకవర్గాలు కవర్ చేయాలి. 7 నియోజకవర్గాల ప్రజల్ని మీరు మెప్పించాలి. ఆ మెప్పించుడు చూడరు సార్. ఇప్పుడు ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు మెప్పించుడు చూడరు. సెకండ్ టైం పోటీ చేసినప్పుడు ఏం చేసినావు బాబు 5 సంవత్సరాలు, అవును కేహాయ్ బోరో అప్పుడు ఉంటుంది. అందుకనే ఈ సినిమా యాక్టర్ ఒక్కసారి ఒక దగ్గర నుంచి గెలిస్తే రెండోసారి గెలవడంట. ఇది నాకు సి నారాయణ రెడ్డి గారు చెప్పారు. అమితాబ్ బచ్చన్ 6 నెలలు కూడా చేయలేకపోయాడు కదా, పాలిటిక్స్లో ఉండలేకపోయాడు కదా, రిజైన్ చేసి పరిచయం కదా. అంత సెన్సిటివ్గా ఉంటుంది వ్యవహారం. అది కాక నేను వరంగల్ జిల్లాలో పుట్టా, మా నాన్న టీచర్గా పనిచేసింది అక్కడ కనుక
నాకు చుట్టాలు విట్టాలు అంతా చుట్టుపక్కలనే ఉంటారు. ఎర్రబెల్లి దయాకర్రావుకు ప్రచారం చేసినప్పుడు అందరూ ఎడిపోయినా మాకు చుట్టాలు ఎదురైనరు, అభిమానులు ఎదురైనరు. పోటీ చేయొచ్చు కదా ఇక్కడ, నువ్వు అక్కడెక్కడ మెదకులు ఎందుకు, వరంగల్లో నుంచి పోటీ చేయి అని అంటే టైం వచ్చినప్పుడు చేస్తా అన్న. మొన్న బీజేపీ వీళ్ళు అడిగేసరికి నాకు అది ఇస్తే చేరతాం ఈ పార్టీలో అన్న. ఇయ్యలేదు. ఈసారి అన్న ఇస్తారని చూసిన ఇయ్యట్లేదు. ఇప్పుడు కూడా తెలిసిపోయింది ఇయ్యట్లేదు. ఇంకా సరే సైలెంట్గా ఉందాం అనుకున్నా, సైలెంట్ కూడా ఉండేటట్లేదు. ఎందుకంటే అసలు ప్రోగ్రాంలే చెప్పట్లేదు, నాకు ఫోన్ కాల్సే చేయట్లేదు, స్టేట్ మీటింగ్ పెట్టి కూడా నన్ను పిలవట్లేదు, జిల్లాల మీటింగ్లు పెట్టి కూడా నన్ను పిలవట్లేదు.